చాలండి, ఇక నా వల్ల కాదు. మీ అబ్బాయి సరస్సు మీద పెంచుకున్న ప్రేమ నాకు తెలుసు. అలాంటిది ఆ పేరుతో నేను మోసం చేస్తున్నానని తెలిస్తే ఏమవుతుందో నేను ఊహించలేను. ఇంట్లో అబద్ధం చెప్పి ఇంత దూరం వస్తున్నందుకు నాకు ఆల్రెడీ చాలా గిల్టీగా ఉంది. అది సరిపోనట్టు ఈ టెన్షన్ అంటే నా వల్ల కాదు. ఐఎమ్ సారీ, నేను వెళ్ళిపోతాను. అమ్మా 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 బ్రాహ్మణి 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 ప్లీజ్ 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 నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నేనే అక్కడికి వస్తాను. అవునమ్మా, నేను ఇప్పుడే బయలుదేరి అరకు వస్తాను. నువ్వు ఏం టెన్షన్ పడకు. మీరు ఏ రిసార్ట్స్ కి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో ప్రతి నిమిషం నాకు అప్డేట్ చేస్తూ ఉండు. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము బ్రాహ్మణి, ప్లీజ్ ప్లీజ్. మీ మీద నమ్మకం కన్నా మీ అబ్బాయి సరస్సు మీద పెంచుకున్న ప్రేమకే నాకు భయంగా ఉందండి. అయ్యో, ఏం భయం లేదమ్మా. నేను వస్తున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? మీరెంత చెప్తున్నా నాకు ధైర్యం రావట్లేదండి. మీ అబ్బాయి వస్తున్నాడు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరసు, ఈ పూలు నేను నీ తల్లో పెట్టనా? వద్దు బాబు, నేను అడిగింది నా కోసం కాదు, ఇదిగో ఈ దేవుడి కోసం. కానీ నేను తెచ్చింది నీ కోసం. కానీ జడ వేసుకోలేదు కదా బాబు, హెయిర్ అంతా లూజ్ గా ఓపెన్ గా ఉంది. నేనే జడ వేసి పువ్వులు పెడతాను. నా సరస్సు మీద నాకున్న ప్రేమ లాంటిది. నీకేమన్నా ప్రాబ్లమా? అమ్మో, ఇప్పుడు రాహుల్ నిద్రిస్తే నాకే ప్రమాదం. ఏం చేసినా సైలెంట్ గా భరించాలి. లేదు బాబు, నాకేం లేదు, మీరే వేయండి. ఏంటి, రాహుల్ బ్రాహ్మణి అరకు వెళ్తున్నారా? ఎందుకేంటి? ఎంజాయ్ చేయడానికి. వాగ్దేవి ఆంటీ రాహుల్ని కంప్లీట్ గా బ్రాహ్మణి కంట్రోల్లోకి తెప్పించుకోమని ఒప్పించి మరి ఆ జంటని ఒంటరిగా పంపించిందండి. ఇంతకు తెగించిందా వాగ్దేవి? ఇదొక్కటే ఏంటంకల్, సరస్సు మాయలో నుండి రాహుల్ని బయటకు తీసుకురావడానికి ఏమైనా చేస్తుంది. ఆ బ్రాహ్మిణి భార్యగా తన నటనని నిజం చేయాలని చాలా ఆశపడుతోంది. అదే కనుక జరిగితే మీరుండి కూడా ఏ ప్రయోజనం లేదంకల్. చనిపోయిన సరస్సుకి న్యాయం జరగనట్టే. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే నేను కూడా అరకు వెళ్ళి ఆ వాగ్దేవి బ్రాహ్మణి కుట్రని నాశనం చేస్తాను. కమాన్ అంకుల్, కామెడీ చేయకండి. సిటీలో ఉన్నప్పుడే నమ్మించలేకపోయారు, ఇప్పుడు అరకు వరకు వెళ్ళి ఏం చేస్తారు? మరేం చేయాలంటున్నావు? మీకు నేనేం చెప్పగలను అంకుల్?
రాహుల్ ద్వారా నిజాన్ని నమ్మించడం కుదరలేదు కాబట్టి వేరే దారిలో ఆలోచించండి. ఈ సమస్య వల్ల సఫర్ అయ్యే ఫ్యామిలీ ఎవరున్నారు? వాళ్ళ సాయం తీసుకుంటే లాభం ఉంటుందా అని ఆలోచించండి. సావిత్రమ్మ, బ్రాహ్మణి తల్లి సావిత్రమ్మకి ఈ విషయం చెప్పి ఆవిడతో నిజాన్ని చెప్పిస్తాను. సూపర్ అంకుల్. కానీ బ్రాహ్మణి వాళ్ళ కూతురే కాదని ఆవిడ చెప్పింది కదా. అప్పుడు అవసరానికి అబద్ధం చెప్పిందేమో కానీ ఇప్పుడు పరువు మర్యాదల కోసం నిజం ఒప్పుకుంటుంది. పెళ్లి కాకుండానే కన్న కూతురు వేరే అబ్బాయితో తిరుగుతుందంటే ఏ తల్లిదండ్రులు క్షమించరు. సావిత్రమ్మని ఒప్పించి అరకు తీసుకువెళ్తాను. ఆ బ్రాహ్మణి నాటకంతో పాటు వాగ్దేవి మోసం కూడా బయటపడేలా చేస్తాను. కరెక్ట్ అంకుల్. మీరు చెప్పింది చెప్పినట్టే జరిగితే సరస్సు తండ్రిగా మీరు, ఒక ఫ్రెండ్గా నేను అనుకున్నది సాధించినట్టే. ఖచ్చితంగా సాధిస్తాను ప్రీతి. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. అవకాశం ఆలోచన రాలేదంకుల్. మీకు వచ్చేలా నేను చేశాను. నేను అనుకున్నది సాధించటానికి మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నాను. హే బ్రాహ్మిణి, ఈ ట్రిప్పుతో నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్. ఇక చాలే బాబు, చూసిన వాళ్ళంతా నవ్వుతున్నారు. నవ్వితే నవ్వనే, నేనేం తప్పు చేయడం లేదు. నా భార్యకి జడ వేసి పువ్వులు పెడుతున్నాను. ఇందులో మనం సిగ్గుపడ్డానికి భయపడ్డానికి ఏముంది? నీకేమైనా ఇబ్బంది అయితే చెప్పు. లేదు, అదేం లేదు బాబు, అదేం లేదు. ఇబ్బంది కాదు, అంతకన్నా 1000 రెట్లు భయము టెన్షన్ ఉన్నాయి. డన్ సర్సు, ఆ పూలిటివ్వు. అయిపోయిందా బాబు? పదండి వెళ్దాం. సరసు, ఇదేమన్నా పద్ధత? ఏమైంది బాబు? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? అంటే నా చేతే చెప్పించాలనుకుంటున్నావా? ఏంటి బాబు మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదే. ఇంత కష్టపడి జడ వేశాను, పువ్వులు పెట్టాను, నిన్ను అందంగా రెడీ చేశాను. ఇంత చేసి నాకు నీ స్టైల్లో థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించలేదా? ఓ అదా అదా, భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఉంటాయా బాబు? ఎంతో ప్రేమగా మీరు చేసిన ఈ చిన్న పనికి థ్యాంక్స్ సరిపోతుందా? కావాలంటే చెప్పండి, థ్యాంక్సే చెప్తాను, సరేనా? నా మీద అనుమానంతో ఉన్నారు కాబట్టి నా ప్రతి మాట, ప్రతి యాక్షన్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నీ మాటలు నాకు సరసులానే అనిపిస్తున్నా నీ ప్రవర్తన వల్ల మనసులో ఒక మూల ఏదో తెలియని అనుమానం. ఈ
ఈ టూర్ అయ్యేలోపు నా సరస్సు మీద అనుమానాలన్నీ పోయి పూర్తి నమ్మకం కలిగేలా చేయి స్వామి. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదే. రాహుల్ గారి మైండ్ లో డౌట్ ఉన్నా ఇంకా వైలెంట్ కాకుండా సైలెంట్ గా ఎందుకున్నారు? లేక నన్ను ఐస్ చేసి నా చేతి నిజం చెప్పించాలని చూస్తున్నారా? జగన్నాథం మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళిన రాహుల్ పిచ్చెక్కిపోయి రావడం పక్కా. ప్రీతి, ప్రీతి, మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాహుల్ బ్రాహ్మణులు దగ్గర కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏమైంది వనజక్క? ఎందుకు అలా అంటున్నావు? మేడం కూడా టూర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వాట్? ఆంటీ వెళ్తున్నారా? ఎందుకు? ఇంకే ఉంటుంది, రాహుల్ చేసే తింగర్ పని తట్టుకోలేక ఆ బ్రాహ్మణి ఎక్కడ నిజం కక్కేస్తుందేమోనన్న భయం అయి ఉంటుంది. ఆంటీ వెళ్తే మన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. ఏ ప్లాన్? చెప్తాను, పద. రా. ప్రీతి, పెట్టే. వాగ్దేవి, నువ్వు జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రాహుల్ కంటపడద్దు. సరేనండి. ఆంటీ, మీరు కూడా వెళ్తున్నారా? యా ప్రీతి. మీరెందుకు ఆంటీ? నా మీద నమ్మకం, నేనిచ్చిన భరోసా వల్లే బ్రాహ్మణి ఈ ఇంటికొచ్చింది. రాహుల్ని చూసి తనని ఒంటరిగా పంపించినా నా అవసరం అక్కడ ఉంటుంది అనిపిస్తోంది. అందుకే వెళ్తున్నాను. బ్రాహ్మణి గురించే కాదాంటీ, రాహుల్ గురించి కూడా ఆలోచించండి. మిమ్మల్ని అక్కడ చూశాడంటే కన్ఫర్మ్ గా రాహుల్ కి అనుమానం వస్తుంది. బ్రాహ్మణిని సేవ్ చేయడానికి వచ్చారని తెలిసిపోతుంది. అందుకే మీరక్కడికి వెళ్ళకపోవడమే మంచిదా ఆంటీ? ఒక్కసారి ఆలోచించండి. ప్రీతి, నువ్వు చెప్పిన రీజన్స్ నిజమే, కానీ వెళ్ళడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. రాహుల్కి కూడా తెలియకుండా సీక్రెట్గా నేనక్కడికి వెళ్తాను. అనుమానం రాకుండా అక్కడ ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని తీసుకుంటాను. అది కాదాంటీ నేను చెప్పేది. ఎందుకు ప్రీతి నువ్వంత టెన్షన్ పడుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అని కాదు నవ్య. మనమంతా ఎంతో జాగ్రత్తగా ఆడుతున్న ఈ నాటకం డిస్టర్బ్ అయితే రాహుల్ చాలా అప్సెట్ అవుతాడని చిన్న భయం అంతే. అలాంటి ఏ సమస్య రాకుండా చూసుకుంటానని తను చెప్తోంది కదా, ఇంకేంటి? నథింగ్ అంకుల్, నథింగ్. ఆంటీ, నేను కూడా మీతో వస్తాను ఆంటీ. వాగ్దేవి ఒక్కతే వెళ్తే అక్కడ ఏదైనా సమస్య వస్తే తప్పించుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాంటప్పుడు తోకలాగా నువ్వెందుకు? తోక కాదంకుల్, తోడుగా వెళ్తాను. ఆంటీ బ్రాహ్మణికి సపోర్ట్గా వెళ్తే నేను ఆంటీకి సపోర్ట్గా వెళ్తాను. ప్లీజ్ ఆంటీ, నేను కూడా వస్తాను. నా వల్ల ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఆంటీ. లగేజ్ ప్యాక్ చేయి. ఆంటీ ఆంటీ, ఒక పని చేద్దాం. మనం మన ఓన్ కార్లో కాకుండా క్యాబ్లో వెళ్దాం. లేదంటే కార్ నెంబర్ చూసి
రాహుల్కి డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. సరే ప్రీతి, క్యాబ్ బుక్ చేయి. ఆ, ఇలా చిన్న చిన్న సజెషన్స్ ఇద్దామనే మీతో వస్తాను అంటున్నాను ఆంటీ. మేడంతో పాటు ప్రీతి వెళ్తుంది కాబట్టి రాహుల్ బ్రాహ్మణి మధ్య అడ్డుగా నిలబడి దూరం పెంచేస్తుంది. అప్పుడు ఎన్ని వర్షం కురిసిన రాత్రి వచ్చినా భయపడక్కర్లేదు. మీ అక్క ఒప్పుకునుంటే మనం కూడా ఎంచక్క అన్నవరం వెళ్లేవాళ్ళమే. ఒప్పుకోవాల్సింది అక్క కాదు, ఈశ్వరీదేవి గారు. తర్వాత తీసుకెళ్తానని చెప్పింది కదా సావిత్రి, మళ్ళీ ఎందుకు దాని ప్రస్తావన? సావిత్రమ్మ గారు, ఎందుకొచ్చావు? మంచి మర్యాద లేదా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒకసారి నేను చెప్పేది. చాలా ఆపు. రాత్రి ఆ వాగ్దేవ్ కొడుకొచ్చి ఇల్లంతా కలదిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వొచ్చావు. ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? ఆవేశపడకండి. నేనొచ్చింది మీరు అబద్ధం చెప్తున్నారని తెలిసి కూడా బ్రాహ్మణి గురించి అడగడానికి కాదు, మీకు తెలియని నిజం చెప్పడానికి. ఒక కూతుర్ని కోల్పోయిన తండ్రిగా నా గతి మీకు పట్టకూడదని హెచ్చరించడానికి వచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది? మీ అమ్మాయి బ్రాహ్మణులా ఉన్న సరస్సు కన్న తండ్రి నేను. మీ బ్రాహ్మణి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? మీ ఇంటికొచ్చి కోడలుగా పంపమని బతిమాలినా కూడా మీరు ఒప్పుకోలేదు కదా. ఆ వాగ్దేవి ఇంట్లోనే ఉంది మీ బ్రాహ్మణి. పెళ్లి కాకుండానే రాహుల్కి భారీగా ఆ ఇంటి కోడలుగా చలామణి అవుతుంది. చాలే ఆపవయ్యా, నోటికొచ్చింది వాగుతున్నావు. ఇలాంటి హరికథలు వీధిలో చెప్పుకో, మా ఇంట్లో కాదు. సరే, నేను చెప్పేది అబద్ధమైతే మీ హాస్పిటల్ ఖర్చుల కోసం మీ కూతురు పడిన కష్టం కూడా అబద్ధమేనా? చేతులు చిల్లిగవ్వ లేనప్పుడు హఠాత్తుగా డబ్బు రావడం కూడా అబద్ధమేనా? మాకొక ట్రస్ట్ హెల్ప్ చేసిందండి. ట్రస్ట్ కాదు, సాయం చేసింది వాగ్దేవి. అందుకు ప్రతిగానే కోడలుగా ఆ ఇంట్లో నాటకం ఆడుతుంది. పగలంతా ఆ ఇంటి కోడలుగా ఉంటూ రాత్రికి మీ ఇంటికి కూతురుగా వస్తుంది. నమ్మించి మోసం చేయడం ఆ వాగ్దేవి నైజం. నా కూతుర్ని దూరం చేసిన ఆ కుటుంబం వల్ల మీ అమ్మాయి కూడా పెద్ద ప్రమాదం రాబోతుంది. మీ కూతురే అని నిజం ఒప్పుకోనప్పుడు, నా మీద నమ్మకం లేనప్పుడు మీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా అనవసరం. ఆగండి, ఆ ప్రమాదం ఏంటో చెప్పండి. మా బ్రాహ్మణికి ఏదైనా జరిగితే మేం బ్రతకలేం. దయచేసి తనని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. మీ అమ్మాయి ఈరోజు ఊరు వెళ్తుంది, అది మీకు చెప్పిందా? అవును, అన్నవరం వెళ్తున్నానని ఫోన్ చేసింది. వెళ్తున్నది అన్నవరం కాదు, రాహుల్తో కలిసి అరకు వెళ్తుంది. ఏంటయ్యా నువ్వు? నమ్ముతున్నాం కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా కూతురు అలాంటి పరువు తక్కువ పనులు ఎప్పుడు చేయదు, అబద్ధం చెప్పదు. సావిత్రి, అమ్మాయికి ఫోన్ చేయి. సరే. కలవడం లేదండి. ప్లీజ్, దయచేసి నా మాట నమ్మండి. మీకు సాయం చేయాలనే నా తాపత్రయం తప్ప ఇందులో ఏ కుట్ర లేదు. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మీ అమ్మాయి రాహుల్ భారీగా అరకు వెళ్తుంది. వాగ్దేవ్ అలా ఒప్పించి పంపిస్తుంది. సరే, మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు నాతో రండి, మీకు డైరెక్ట్గానే చూపిస్తాను. అప్పటికైనా నిజమేంటో తెలుస్తుంది.
సరే వస్తాను. మీరు చెప్పింది అబద్ధమైతే మిమ్మల్ని క్షమించను. నిజమైతే నా కూతుర్ని ఏం చేస్తానో నాకే తెలీదు. పదండి. సావిత్రి ఆగు. ఇతని మాటలు నమ్మి లేదండి, వెళ్ళాలి. ఇది నిందో నిజమో తెలుసుకుంటేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు. పదమ్మా.